హాయ్ మై డియర్ స్టూడెంట్స్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎంసెట్ 2025కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఫిజిక్స్ నుంచి 25+ స్కోర్ చేయడానికి జస్ట్ ఒక 10 టాపిక్స్ చదివితే చాలు. మీరు ఒక 10 టాపిక్స్ చదవడం వల్ల 25+ మార్క్స్ స్కోర్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో ఈ 25 మార్క్స్ అనేది కేవలం ఒక 10 టాపిక్స్ నుంచే స్కోర్ చేయొచ్చు. అలాగే ఇంకొక 5 మార్క్స్ అనేది షీట్ కోడ్ ద్వారా కూడా అప్లై చేస్తే స్కోర్ చేయొచ్చు. సో ఆ 10 టాపిక్స్ ఏందనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో ఈ టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ 100% రావడం జరుగుతుంది. అలాగే కైనమాటిక్స్ అంటే మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అండ్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఈ 2 లెసన్స్ నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. రొటేషనల్ మోషన్ 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అలాగే థర్మోడైనమిక్స్ 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, కేటీజీ కైనటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అండ్ హీట్ పార్ట్ అంటే కెలోరీమెట్రీ. సో ఇక్కడ నుంచి 4 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా మీకు ఫస్ట్ ఇయర్ సిలబస్. సో ఇంకా ఫస్ట్ ఇయర్ సిలబస్ మీకు ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడ ఆసిలేషన్స్, గ్రావిటేషన్స్ అండ్ వర్క్ ఎనర్జీ పవర్. సో ఇలాంటి లెసన్స్ ఉన్నాయి. అవి మీకు వచ్చి ఈజీగా ఉంది అంటే అవి కూడా ప్రిపేర్ అవ్వండి. నేను కేవలం హైయెస్ట్ వెయిటేజ్ ఏ టాపిక్ నుంచి వస్తాయి క్వశ్చన్స్ అనేవి మాత్రమే ఇక్కడ రాస్తున్నాను. మీకు వేరే టాపిక్స్ కూడా ఈజీ, నేను అవి కూడా ప్రిపేర్ అయ్యాను అనుకుంటే అవి కూడా చదవండి, బెస్ట్ స్కోర్ రావచ్చు. అలాగే ఇప్పుడు వచ్చేసి సెకండ్ ఇయర్ టాపిక్స్. సో మనకు సెకండ్ ఇయర్ టాపిక్స్ కేవలం 4 ఉన్నాయి. సో ఈ 4 టాపిక్స్లో సబ్ టాపిక్స్ అనేవి ఉంటాయి. సో అందులో రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అలాగే కరెంట్ ఎలక్ట్రిసిటీ 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మోడర్న్ ఫిజిక్స్. ఈ మోడర్న్ ఫిజిక్స్లో ఆటమ్స్, న్యూక్లియై, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ సెమీ కండక్టర్స్ ఈ 4 టాపిక్స్ నుంచి 5 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో మీరు ఈ వెయిటేజ్ పరంగా చూసుకుంటే ఏ టాపిక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఈ 10 days ప్రిపరేషన్ స్ట్రాటజీలో. సో ఈ టాపిక్స్ కనుక మీరు టైం కేటాయిస్తే మీకు బెస్ట్ స్కోర్ రావడం జరుగుతుంది. అలాగే సెకండ్ ఇయర్లో ఇంకా వేరే టాపిక్స్ లేవా అంటే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వేవ్స్ ఉంది. మనకు వేవ్స్ నుంచి ఓన్లీ 1 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మీరు ప్రిపేర్ అవుతారంటే ప్రిపేర్ అవ్వండి, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్ 1 క్వశ్చన్ వెయిటేజ్. అండ్ నెక్స్ట్ వన్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం 1 క్వశ్చన్ వెయిటేజ్. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ 1 క్వశ్చన్. ఆల్టర్నేటింగ్ కరెంట్ 1 క్వశ్చన్. ఈఎంఐ 1 క్వశ్చన్. ఈఎండబ్ల్యూ 1 క్వశ్చన్. సో ఇది సెకండ్ ఇయర్ వెయిటేజ్. సో మీకు అవి ఆ టాపిక్స్ కూడా ప్రిపేర్ అవుతాను అంటే ప్రిపేర్ అవ్వండి, నో ప్రాబ్లం. మీ వెయిటేజ్ అనేది స్కోర్ చేసే వెయిటేజ్ అనేది పెరిగిద్ది. కానీ మెజారిటీగా అయితే ఈ 10 టాపిక్స్ అనేది చూసుకోండి. ఈ 10 టాపిక్స్ నుంచి మీకు దాదాపు 25 మార్క్స్ రావడం జరుగుతుంది. చూడండి 10 టాపిక్స్ ఎంత వెయిటేజ్ ఉందో. అలాగే కొన్ని చీట్ కోడ్స్ యూజ్ చేయడం వల్ల ఇంకో 5 మార్క్స్ అనేది మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఆ చీట్ కోడ్స్ కూడా నేను త్వరలో వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.